నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే కేసులు తిరుగుతున్నాయి. ఓవైపు గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే పలు కేసులు పార్టీ అధినేతను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించనే లేదు. ఆ కేసు నుంచి కవితను బయటకు తేవడానికి కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి మకాం మార్చారు. ఇదిలా ఉండగానే రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో A1 ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఐజీ ప్రభాకర్ రావు పేరును FIR లో చేర్చారు. రెండో నిందితుడిగా DSP ప్రణీత్ రావు, మూడో నిందితుడిగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావు, 4, 5వ నిందితులుగా మహబూబాబాద్ అదనపు SP భుజంగరావు, SIB అదనపు SP తిరుపతన్నలను చేర్చిన అధికారులు 6వ నిందితుడిగా ప్రైవేటు వ్యక్తి పేరును పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావును అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు శనివారం రాత్రి భుజంగరావు, తిరుపతన్నలను కూడా అరెస్టు చేశారు. ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి 2 రోజుల ముందే మాజీ ఐజీ ప్రభాకర్ రావు, మాజీ DCP రాధాకిషన్ రావు, ఒక ప్రైవేటు ఛానల్ CEO శ్రవణ్ కుమార్లు ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురు కోసం వేటను ప్రారంభించిన దర్యాప్తు అధికారులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక భవనంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పరికరాలను అమర్చుకొని ఆయన ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడేది, ఆయన రాజకీయ ఎత్తుగడలను ట్యాపింగ్ చేసి ప్రభాకర్ రావుకు అందజేసేవారని గుర్తించారు. అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రముఖుల పేర్లను దర్యాప్తులో భాగంగా రహస్యంగా ఉంచారు. ట్యాపింగ్ కేసు కేసీఆర్ లేదా కేటీఆర్ వద్దకు చేరడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. పక్కా ఆధారాలతో ట్యాపింగ్ దొరికిపోవడంతో బయటపడడం అంత ఈజీ కాదని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో.